जिथे गाव तिथे आम्ही, गावाकडची बातमी। जिथे गाव तिथे आम्ही, गावाकडची बातमी। टीवी चैनल में आपका स्वागत है दर्शकों। आज 21 तारीख है भारत बंद का ऐलान हुआ है। जो SC/ST वर्गीकरण के बारे में जो है सो हैदराबाद में भी बंद का बहुत बड़ा कार्यक्रम रखे सो है। और यहाँ पे हमारे साथ हमारे दादा है, दादा है और प्रज्ञा कुमार दादा है, इनसे आप आज एससी रिजर्वेशन व्यतिरेक पोराटम समिति के आध्वर्य में आज अंबेडकर चौक में जो भारतीय बौद्ध महासभा, डॉक्टर BR अम्बेडकर मेमोरियल एसोसिएशन और जो सो रमाबाई महिला मंडल, शेड्यूल कास्ट राइट्स प्रोटेक्शन सोसाइटी, नेता कानी महार संगम और सभी वर्ग के लोग आज इस कार्यक्रम में हजारों की संख्या में आज आर्टिकल 341 जो संविधान को बचाने का काम है, जो संविधान के तहत ये देश चल रहा है, तो तुम जो है सो ये सेंट्रल गवर्नमेंट जो है सो ये क्या बोलते हैं कुटरा जो उन्होंने खेल कर वो जो है सो सुप्रीम कोर्ट में वहाँ पर निर्णय दिया गया है कि ये एससी में ABCD होया जाए, मगर इसको सुप्रीम कोर्ट, माननीय सुप्रीम कोर्ट के जो उनका जो आदेश है उनको ये पब्लिक कोई भी मानने वाली नहीं है, गोर गरीब पब्लिक। और हम चेतावनी देना चाहते हैं कि संविधान पार्लियामेंट में तुम 341 द्वारा आप SC/ST को जो बाबा साहब किए गए संविधान के संरक्षक है उसी द्वारा आप पार्लियामेंट में डाल के उसको अमेंडमेंट करो, उसके वास्ते हम सब जगह रेडी है। मगर बाजू से तुम ये करेंगे तो इसको कोई मानने वाला नहीं है। और बाबा साहब अम्बेडकर कभी शेड्यूल कास्ट में ABCD होने दो, शेड्यूल ट्राइब्स पे ABCD होने दो, ये बोल के कभी बोला नहीं। और उसके वास्ते संविधान को तोड़ने का कार्यक्रम ये मनुवाद लोग कर रहे हैं, इस वास्ते आज बंद का कार्यक्रम कर रहे हैं। जय भीम। और हमारे साथ हैदराबाद से दादा है सो है जो, और इसके वास्ते हम खुद हैदराबाद से दादा है सो दादा से बात कर रहे हैं। दादा बोलो डॉक्टर बाबा साहब अंबेडकर की। ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మా నిరుపేదలందరూ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పోరాటం కొరకు ఇయాల మా ప్రతి కుటుంబానికి ఇయాల నష్టం జరుగుతుంది। నష్టం మేమేమో ఆలోచించి ప్రతి వ్యక్తి కోసం న్యాయం జరగాలనే ఓటేశాం। ఆ ఓటుకు నోటు ద్వారానో లేకుంటే సూటు పెట్టి ఇయాల బీజేపీ ప్రభుత్వం ఎవరికి ఓటేసిందో తెలుసా? మా మనసులో ఉంటది। ఇయాల బీజేపీ కేంద్ర ప్రభుత్వం వచ్చింది కదా, 2000 నుంచి 2004 మధ్యలో మాకు ఘోరమైన అన్యాయం జరిగింది। అప్పుడు మాకు ఉద్యోగాలు, మా పిల్లలకు సీట్లు ఏమాత్రం రాలే। మరి ఇది ఆలోచించాలి కదా। ఇది ఆలోచించకుండా ప్రధానమంత్రికి నేను పార్లమెంట్ లో బిల్లు పెడితే రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా నేను బిల్లు పెడితే ఖచ్చితంగా ఇది వర్గీకరణ కాదు అనే ఆలోచన చేసి ప్రధానమంత్రి కోర్టు ద్వారా ఇండైరెక్ట్ పుల్లబెట్టిండు। ఓ మిస్టర్ ప్రధానమంత్రి గారు, మరి 2004 నుంచి 2004 మధ్యలో సుప్రీం కోర్టు కొట్టేసిందా? మరి కొట్టేసిన తర్వాత ఇట్లా మళ్ళా కోర్టులు ఎట్లా సక్సెస్ చేస్తారు? ఇది ఇలా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు మరి ప్రతి పేదలు ఇలా ఇంటింటికి మహిళల తల్లులు పిల్లలు అందరికీ నష్టం జరుగుతున్నది। ఈ కష్ట సుఖ దుఃఖాలలో ప్రతి వ్యక్తి పాలు పంచుకొని ఆయా పల్లెలలో సిటీలలో బంద్ కోసం, భారత్ బంద్ కోసం ప్రతి రాష్ట్రంలో ఇలా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది। కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఇంటింటికి నష్టం జరుగుతుంది। మరి మేము ఇలా మేలు చేయడానికి మీరు రాజకీయంగా మీకు మేలు జరుగుతుంది। ప్రధానమంత్రి అయిన 3వసారి ప్రధానమంత్రి గారు మరి మా అందరిని చూడు కదా, ఎవరికి ఓటేస్తారో మా అంబేద్కర్ గారు సీక్రెట్ బ్యాలెట్, మరి ఇలా మమ్మల్ని సీక్రెట్ గా మోసం చేశావు కదా, రేపు మేము కూడా సీక్రెట్ బ్యాలెట్ గా నిన్ను మోసం చేస్తే ఎట్లుంటది? నువ్వు 3వసారి కాదు, 4వసారి కాదు, 5వసారి ప్రధానమంత్రిగా మేము ఇలా మా అంబేద్కర్ బతికుంటే ఇలా ప్రధానమంత్రిగా చూస్తుంటే మరి ఇలా మమ్మల్ని ఐకమత్యం చేసింది అంబేద్కర్, మమ్మల్ని ఆగం చేస్తుంది మోడీ। మరి సబ్కా సున్నా దిల్ కా కర్నా,
ఖుద్ మరే తో ఖుదా దిక్తా. అందుకని చెప్పి అందరం కలిసి ఉద్యమం చేస్తేనే ఒడ్డెక్కుతాం, లేకుంటే ఆడిలా కలుస్తాం. ఖచ్చితంగా ఈ మేము ఇగో మాదిగలు మా సోదరులు, ప్రతి పల్లెటూర్లలో మేమందరం కలిసి ఉంటాం. మాలా మహార్ నేతకాని ఇన్కార్ అందరం కూడా మేము కలిసి ఉండేందుకు ఈ కలిసే ఉద్యమం చేస్తున్నాం. ఇలా మాయావతి గారు బీఎస్పీ నుంచి సబ్ క్యాస్ట్ మాదిగా అధ్యక్షుడుండి కూడా ఇవాళ మాకు వచ్చి మద్దతు చెప్తున్నాడు. చాలాదా మాకు సంతోషం. మరి అంత పెద్ద ముఖ్యమంత్రి ఉన్నటువంటి మాయావతి మాకు మద్దతు చెప్తుందంటే మరి పేదల పక్షాన నిలిచింది. మరి ఆలోచించి చేయాలి. ప్రధానమంత్రి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం, ఇక నన్ను ఆలోచించి కోర్టు వాళ్ళకి చెప్పి మరి నువ్వు ఇండైరెక్ట్ చేసిన తప్పును సరి చేసుకో. లేకపోతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో మీకు నష్టం అవుతుంది. ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీకి, ప్రతి కేంద్ర మంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా వర్గీకరణ ఆపండి. మేము మా వాళ్ళందరినీ కలుపుకొని పోతాం, ఏ మాదిగను దూరం చేయం. మా పెద్ద నాయన చిన్నాయన మేము. అయ్యో మందకృష్ణ గారు నువ్వు ప్రధానమంత్రిగా, నీ వెనుక మేముంటాం, మాకేమయ్యేది ఉన్నాయా? నువ్వు ముఖ్యమంత్రి కావు, మాకేమయ్యేది ఉన్నాయా? నువ్వు ఎవరైనా కానీ ఎస్సీ రిజర్వేషన్లలో నువ్వు ఎంపీకి పోటీ అయ్యి, ఎమ్మెల్యేకి పోటీ అయ్యి, నీకేత్తమయ్యే ఓట్లు సబ్కా సున్నా దిల్కా కర్నా అని మేము ఒక సామెత చెప్తున్నాం. మిమ్మల్ని మీరు పొలిటికల్ ఎదగండి, కానీ మమ్మల్ని పేదోళ్ళ నోట్ల మన్నయ్యకండి. మేము నష్టపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది వర్గీకరణ అయ్యేదాకా మనం ఆరాటం చేసే బాధ్యత తీసుకుందామని చెప్పేసి ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలుపుతూ, అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉద్యమాన్ని ఊపిరిలాగా